నల్గొండ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మందాడి సైదిరెడ్డి మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారన్నారు. నల్గొండ బీఆర్ఎస్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో 100 కోట్లతో అభివృద్ధి చేశాను. అవినీతి చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే అవిశ్వాసం పెట్టారు. కొందరు కౌన్సిలర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఉంటారు. డబ్బుకు అమ్ముడుపోయిన వారు మళ్ళీ ఎలా ప్రజలకు న్యాయం చేస్తారో పట్టణ ప్రజలు ఆలోచించాలన్నారు. విప్ను ధిక్కారించి కాంగ్రెస్ కు ఓటేశారు. మేము రాజకీయ విలువలతో ఆనాడు బొడ్డుపల్లి లక్ష్మిని దింపలేదు కదా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలాంటి రాజకీయాలు తగదు. ఆయన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న 20 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేయలేదు. కనీసం ఇప్పుడైనా నల్గొండ అభివృద్ధి మీద కోమటిరెడ్డి ఫోకస్ పెట్టాలన్నారు. కుట్రలు కుతంత్రాలతో సొంత పార్టీకి అన్యాయం చేసిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. గత 4 సంవత్సరాల కింద ఎన్నికైనటువంటి చైర్పర్సన్గా నేను నల్గొండ నియోజకవర్గాన్ని ఈ 4 సంవత్సరాల కాలంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు అదే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారి సహకారంతో నల్గొండ నియోజకవర్గాన్ని 100 కోట్ల రూపాయలతో ఈరోజు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో నల్గొండ పట్టణం ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉందో నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో కంటే నల్గొండలో ఐటీ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నల్గొండ పట్టణం యొక్క రూపురేఖలన్నీ కూడా నా మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం అభివృద్ధి చెందిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అవిశ్వాసం పెట్టాలంటే ఏమన్నా అవినీతి అక్రమాలు కానీ, అదేవిధంగా నల్గొండ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడైనా అవకతవకలు జరిగితే అవిశ్వాసం పెట్టాలి తప్ప ఈరోజు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కొందరు నాయకులు ఈరోజు డబ్బులకు అమ్ముడుపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ నాయకులు ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతున్నటువంటి నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంట తిరిగి అక్కడ ఓడిపోగానే వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరి భూపాల్ రెడ్డి గారి దగ్గర బీఫామ్లు తీసుకొని మళ్ళీ ఇక్కడ గెలిచి మళ్ళీ అక్కడ గెలవగానే మళ్ళీ అక్కడ పోయినటువంటి పరిస్థితి. ఇటువంటి కౌన్సిలర్లు నల్గొండ పట్టణంలో అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు రేపు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా నల్గొండ పట్టణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి 21 మందికి కూడా ఈరోజు పార్టీ విప్ జారీ చేయడం కూడా జరిగింది. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈరోజు పార్టీకి ఎగనిస్ట్గా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారం రోజుల్లో కలెక్టర్ గారి ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి ఆ నమ్మకం మాకుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాలు నేను 4 సంవత్సరాలు చైర్పర్సన్గా ఉండి నల్గొండ ఏ ఎమ్మెల్యే నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఏ మంత్రిగా లేని సామాన్య ఎమ్మెల్యేగా ఈరోజు ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేశారు. గత నాయకుడు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి కూడా నల్గొండ నియోజకవర్గానికి చేసినటువంటిది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు మంత్రిగా ఉన్నావు, ఇప్పుడైనా నల్గొండ నియోజకవర్గాన్ని మా హయాంలో ఎంత డెవలప్మెంట్ అయిందో అంతకంటే డెవలప్మెంట్ చేసి నల్గొండ పట్టణాన్ని చూపించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఈ అవిశ్వాసాలు పెట్టి పదవులు దింపినంత మాత్రాన నీకు ఒరిగేది ఏం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గతంలో మీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారిని కూడా మాకు అధికార పార్టీలో ఉన్నాం, ఆ రోజు కూడా మేము అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉండే. మేము మానవత్వ విలువలతో ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము బొడ్డుపల్లి లక్ష్మిని అదే చైర్పర్సన్గా కొనసాగించినాం. మీకు మానవ విలువలు లేక ఈరోజు డబ్బులకు అమ్ముడు పోయి లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు కౌన్సిలర్లను కొనుక్కొని ఈ యొక్క చైర్పర్సన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నాం. ఇది ఒక గెలుపు కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. విప్పు జారీ చేశారు కదా, కొరియర్ చేసినాం, స్పీడ్ పోస్ట్ చేసినాం. అదేవిధంగా వారు తీసుకున్నట్లయితే వారి యొక్క ఇండ్లకు కూడా గోడలకు అతికించి పంచనామా కాపీలు కూడా అవన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా విప్ కూడా వారం రోజులలో వారి సభ్యత్వాలు కూడా డిస్క్వాలిఫై అవుతాయి అని చెప్పేసి మళ్ళీ కూడా ఎలక్షన్కి రాబోతా ఉన్నాయి. నల్గొండ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి వేచి చూడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. పని
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.